లూకాసు వార్త 21వ అధ్యాయము 5 నుంచి 24 వరకు ఉన్న వచనాలు. 5వ వచనం. దేవాలయం అందమైన రాళ్లతో కానుకలతో అలంకరించబడ్డ సంగతిని గురించి కొందరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన, మీరు వీటిని చూస్తున్నారే, రాయి మీద మరో రాయి నిలవకుండా అన్నింటినీ పడద్రోసే రోజు వస్తుంది అన్నాడు. ఉపదేశక, ఈ విషయాలు ఎప్పుడు జరుగుతాయి? ఇవి జరగబోయే ముందు ఏ సూచన కలుగుతుంది అని వారిని అడిగారు. అందుకు ఆయన, మీరు మోసానికి గురై తప్పుదారి పట్టకుండా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేర వచ్చి నేనే ఆయనను అంటారు, ఆ కాలం దగ్గర పడింది అంటారు. కాబట్టి మీరు వారిని అనుసరించకండి. యుద్ధాలను విప్లవాలను గురించి విన్నప్పుడు భయపడకండి. మొదట అవి తప్పక జరగాలి కానీ అంతం అప్పుడే రాదు అన్నాడు. అప్పుడు ఆయన వారితో ఇంకా అన్నాడు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి. అక్కడక్కడ గొప్ప భూకంపాలు, కరువులు, ఈతి బాధలు కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలు, మహాసూచనలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ జరగకముందే వారు మిమ్మల్ని పట్టుకుంటారు, హింసిస్తారు, సమాజ కేంద్రాలకు, చెరసాలకు అప్పగిస్తారు. నా పేరు కోసం రాజుల ఎదుటికి, ప్రాంతీయాధికారుల ఎదుటికి మిమ్మల్ని తీసుకుపోవడం జరుగుతుంది. దానివల్ల నన్ను గురించి సాక్ష్యం చెప్పే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఏ జవాబులు చెప్పాలో అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసును దిటవు చేసుకోండి. ఎందుకంటే మీ విరోధులంతా ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్ని, నోట్లో మాటలు నేను మీకు ఇస్తాను. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చుట్టాలు, మిత్రులు కూడా మిమ్మల్ని శత్రువులకు పట్టిస్తారు. మీలో కొందరిని చంపివేస్తారు. నా పేరు కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు. మీ ఓర్పు చేత మీ ప్రాణాలను స్వాధీనంలో ఉంచుకోండి. జెరూసలేం చుట్టూరా సైన్యాలు ముట్టడించడం మీరు చూచేటప్పుడు దాని వినాశకాలం దగ్గర పడిందని తెలుసుకోండి. అప్పుడు యూదయ ప్రాంతంలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి, నగరంలో ఉన్నవారు బయటికి వెళ్ళిపోవాలి, పల్లెసీమలో ఉన్నవారు దానిలోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే అవి దేవుని న్యాయదండన రోజులు. వ్రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి. అయ్యో, ఆ రోజులలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎంతో కష్టం కలుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో చాలా దురవస్థ సంభవిస్తుంది. ఈ ప్రజల మీదకి ఆగ్రహం వస్తుంది. వారు కత్తిపాలై కూలుతారు, చెరపట్టబడి అన్ని జనాలలోకి వెళ్ళిపోతారు. యూదేతర ప్రజల కాలాలు పూర్తి అయ్యే వరకు యూదేతర ప్రజలు జెరూసలేంను కాళ్ళ క్రింద త్రొక్కుతారు. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడ, గడిచిన 2 వారాలుగా మేము ధ్యానిస్తున్నటువంటి ఈ వాక్య భాగం మరి ఈ దినం కొనసాగించబోతున్నాగా మీరే కృప చూపించి ఇందులో మా కొరకు మీరు నిక్షిప్తం చేసి ఉన్నటువంటి అనేక సంగతులను ప్రభువా మేము అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకొని మేము ప్రయోజనం పొందినట్లు, నిజంగా నీ మాటల చేత తృప్తిపరచబడినట్లు, బలపరచబడినట్లు, నింపబడినట్లు మీరే మీ ఆత్మకార్యం మా అందరిలోనూ జరిగించమని మెట్టుకు ఎంతో అల్పుడైనటువంటి మీ దాసుని నన్ను కూడా ఈ పని కొరకు మీరు వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ప్రసంగాంశం ఏంటి? లోకం తలకిందులైనప్పుడు జడియక విశ్వాసం, విచక్షణ కలిగి నమ్మకమైన సాక్షులై ఉండండి. ఇందులో విశ్వాసం గురించి మొదటి వారం చూసాము. 2వ వారమేమో విచక్షణ కలిగి ఉండాలి, అలాగే జడియకూడదు అని చూసాము. ఈ వారం నమ్మకమైన సాక్షులై ఉండాలి. లోకం తలకిందులైనప్పుడు మనము నమ్మకమైన సాక్షులుగా ఉండాలి అనేది అని ఈరోజు చూడబోతున్నాం. ఈ మొత్తం వాక్య భాగం నుంచి మొదటి వారం మనం చూసిన 4 విషయాలు ఏంటి? దేవుడి గురించి ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలని చూసాము. లోకంలో జరగబోయేవన్నీ దేవుడికి ముందుగానే తెలుసు అని చూసాం. లోకంలో జరగబోయే వాటన్నిటిని దేవుడు ముందుగానే నిర్ణయించాడని చూసాం. లోకంలో జరగబోయే వాటన్నిటిని దేవుడే నిర్ణయించినప్పటికీ దుష్టత్వానికి ఆయన బాధ్యుడు కాడు అని చూసాం. అలాగే లోకంలో తన కుమారుని తృణీకరించే వారందరికీ దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడని చూసాం. ఇది లోకం తలకిందులైనప్పుడు సైతం దేవుని యందు మనం కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం. ఈ రోజు ప్రసంగం గత వారం విన్న విషయాలకు లేదా 2 వారాలుగా మనం వింటున్న విషయాలకు కొనసాగింపు కాబట్టి క్లుప్తంగానైనా సరే మరోసారి గడిచిన వారం విన్న కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలి. మనం ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి శిష్యులు యేసు ప్రభువుని అడిగిన 2 ప్రశ్నలు చాలా కీలకమని చూసాం. ఏంటా 2 ప్రశ్నలు? మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చదువుదాం. తీసి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో ఈ లూకా 21లో ఉన్న దానికి ప్యారలల్ ప్యాసేజ్ అనమాట. అది మాథ్యూ 24:1-3. మొదటి వచనం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుతుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చింది. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఏదో ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును అని అడుగుతున్నాడు. ఇవంటే రాతి మీద రాయి నిలవకుండా పడద్రోయబడు దినములు, అవి ఎప్పుడు జరుగును? సో అది దేవాలయం నాశనం చేయబడడం ఎప్పుడు జరుగుతుంది మొదటి ప్రశ్న. రెండవది, మీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అనేది 2వ ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానంగానే యేసు ప్రభువారు మనం ఇప్పుడు ధ్యానిస్తున్న లూకా 21లోని సంగతులన్నీ
బోధిస్తున్నారు లేదా చెబుతున్నారు. అయితే యేసుప్రభు వారు శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఇదిగో విడివిడిగా ఇదిగో ఇవేమో దేవాలయం నాశనం చేయబడక ముందు కనిపించే సూచనలు, ఇదిగో ఇవేమో యుగాంతం ముందు జరిగేటువంటి సూచనలు అని విడివిడిగా చెప్పాడా? అలా చెప్పలేదు. రెండింటికి కలిపి యేసుప్రభు వారు సూచనలు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ సూచనలన్నీ 2 సార్లు నెరవేరుతాయని అర్థం చేసుకోవడమే ఈ వాక్య భాగాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేసినట్లు అవుతుంది అనమాట. ఆలయం నాశనం చేయబడక ముందు ఈ సూచనలు నెరవేరుతాయి, సంపూర్ణంగా నెరవేరకపోవచ్చు, కానీ ఏదో ఒక భావంలో కొంతవరకైనా ఆ సూచనలన్నీ కనబడతాయి. అలాగే పరిపూర్ణంగా ఆయన 2వ రాకడలో ఈ సూచనలన్నీ మళ్ళీ జరుగుతాయి అని అర్థం చేసుకోవాలి. ఇది చాలా కీ అన్నమాట. మొత్తం ఈ ప్యాసేజ్ అంతటిని, వాక్య భాగం అంతటిని అర్థం చేసుకోవడం. మొదటి వారం ఈ వాక్య భాగం అంతటి నుంచి దేవుడి గురించి మనం నేర్చుకోదగ్గ 4 విషయాలు చూసాం. 2వ వారం మన బాధ్యతగా మనం చేయమని దేవుడు యేసుప్రభు వారు ఆజ్ఞాపించిన లేదా సూచించిన సంగతులు ధ్యానించడం మొదలు పెట్టాం కదా. 5th పాయింట్ ఏంటది? లోకము శ్రమ ఎదురైనప్పుడు దేవుని పిల్లలు జడియక విచక్షణ కలిగి నమ్మకమైన సాక్షులుగా ఉంటారు. అందులో 2 విషయాలు మనం చూసాం. ఏంటవి? ఆధ్యాత్మిక మోసం గురించి అప్రమత్తంగా ఉండాలి లేదా విచక్షణ కలిగి ఉండాలని చూసాము. 2వది రాజకీయ పరిమాణాలలో మార్పులకు, ప్రకృతి వైపరీత్యాలకు మనము జడియకూడదు. ఇవి జరగవలసి ఉన్నది, అవి సూచనగా జరుగుతాయి అని చెప్పబడింది. అండ్ ఆ సూచన అది సూచనే లేదా ఇలాంటి సంఘటన అవి సూచనలే అని మనం ఎట్లా నిర్ధారించుకోవాలనేది కూడా మనం ధ్యానించాం. ఇవి అలా జరిగే ప్రతిదీ సూచన అయిపోదు అనేది కూడా మనం చూసాం. ఈసారి చివరిది హింస ఎదురైనప్పుడు క్రీస్తు గురించి నమ్మకంగా సాక్ష్యం ఇచ్చే వారంగా మనము ఉండాలి అనే విషయం. ఇందులో మొదట హింస గురించి చూద్దాం, తర్వాత సాక్ష్యం ఇవ్వడం గురించి చూద్దాం. అందరితో మనం ముగించుకుంటాం అన్నమాట. సో హింస గురించి ధ్యానించడం మనం ప్రారంభిద్దాం. 12వ వచనం. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. 16వ వచనం. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. గడిచిన వారం మనం చూసిన సూచనలు ఏవి? అబద్ధ క్రీస్తులను గురించిన సూచన కావచ్చు, విపత్తులు సంభవించడం కావచ్చు. అవి సాధారణంగా జరిగే విషయాలు కదా, అందరినీ బాధించే సూచనలు. యుద్ధాలు, భూకంపాలు, కరువులు అన్ని అలాంటివి. కానీ ఈ వాక్య భాగంలో ఇప్పుడు మనం చదువుతున్న 12 to 24, 12 నుంచి 24 వరకు ఉన్న వాక్య భాగంలో చెప్పబడుతున్న సంగతులు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఈ లోకంలో ఎదుర్కోబోయే శ్రమలు లేదా హింసలు. 17వ వచనం చూడండి. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడదు, చెరసాలకు అప్పగించబడి హింసించబడతారని కూడా చెప్పండి. 70 AD కంటే ముందు ఈ ప్రవచనం అక్షరాల నెరవేరినట్లు అపోస్తుల కార్యాల గ్రంథంలోనే చాలా సాక్ష్యాలు కనబడతాయి. అన్ని తీసి మనం చదవలేం, కానీ కొన్ని క్లుప్తంగా నేను చెప్తాను వినండి. 4వ అధ్యాయంలో పేతురు యోహానులను బంధించినట్లు చూస్తాం మనం. 5వ అధ్యాయంలో అపోస్తులను కొట్టినట్లు, చెరసాలలో బంధించినట్లు చూస్తాం. 6, 7 అధ్యాయాల్లో స్టెఫనుపై అబద్ధపు ఆరోపణలు చేసి అరెస్ట్ చేసి రాళ్లతో కొట్టి చంపినట్లు చదువుతాం. 8వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాలం ముందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు యందు చెదిరిపోయిరి అని చదువుతాం. హేరోదు అగ్రిప్పరాజు చేసిన దాని గురించి 12వ అధ్యాయం 1-3 వచనాలు ఉంటుంది. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటువంటి ఉదాహరణలు అపోస్తల కార్యాల పుస్తకంలో ఎన్నో ఉంటాయి. పౌలు తన పరిచర్య కాలం అంతట్లో ఎన్నో హింసలు ఎదుర్కొన్నట్లు అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చదువుతాం. వీటన్నింటిని బట్టి ఆ కాలంలో చాలా సాధారణంగా శిష్యులు, అపోస్తలుడు హింసించబడినట్లు మనకి తెలుస్తుంది. అయితే ఇది మాత్రమే కాకుండా చరిత్ర పుస్తకాలను మనం పరిశీలించిన రోమియులు క్రైస్తవులను ఎలా హింసించేవాళ్ళో ఆ పుస్తకాలని, చరిత్ర పుస్తకాలని మనకి సాక్ష్యం ఇస్తున్నాయి. యూసేబియస్, టెర్టూలియన్ లాంటి వారు రాసిన చరిత్ర పుస్తకాలు ఉన్నాయన్నమాట. అంత మాత్రమే కాదు, టాసిటస్ లాంటి వాళ్ళు కూడా క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా రోమియులు చేసిన హింసల గురించి, ఆకృత్యాల గురించి ప్రత్యేకంగా టాసిటస్ రాస్తాడు. క్రైస్తవ్యం పైన అతనికి ఏదో ప్రత్యేకమైన శ్రద్ధ ఏం లేదు, కానీ చరిత్రకారుడిగా చరిత్ర రాసుకుంటూ వెళ్తాడు అంతే. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవం చాలా ఎక్కువగా విస్తరించింది. ఎంతలా అంటే అది ప్రభుత్వానికే ఒక సవాలుగా మారిందనమాట. సామాజికంగా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, బానిసలైనటువంటి వారు ఎక్కువగా క్రైస్తవులుగా మారడం జరిగింది. క్రైస్తవులు ఎక్కువగా విస్తరిస్తూ ఉండడం చేత ఇది ఏదైనా తిరుగుబాటుకి దారితీస్తుందేమో అని అధికారులు భయపడ్డారు, అనుమానించారనమాట.
క్రైస్తవులు ఆ కాలంలో ఎక్కువగా హింసించబడడానికి మరో కారణం ఏంటంటే అప్పటి ప్రజలకు ఉన్న మూఢనమ్మకాలు. భూకంపాలు, కరువులు, యుద్ధాలు సంభవిస్తున్నప్పుడు ఈ క్రైస్తవులు ఉండడం కారణంగానే ఇవన్నీ సంభవిస్తున్నాయి, వాళ్ళు ఇంకేదో కొత్తదాన్ని నమ్ముతున్నారు, అందుకే మన దేవతలు వాళ్ళ కోపం వచ్చి మన మీదకి ఇలాంటివన్నీ రప్పిస్తున్నారు, ఒకవేళ క్రైస్తవులు అనేవారే మన మధ్యలో లేకపోతే అప్పుడు ఇటువంటి వాటి నుంచి మనము తప్పించుకోవచ్చు అని అనుకొని క్రైస్తవులను హింసించేవారు, చంపేవారు. ఇలాంటి మూఢనమ్మకాలు ప్రజల్లో ఉండేవని అప్పటి చరిత్రకారులు చాలా మంది రాశారు. ఇక నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో చాలా మంది అపోస్తలు, పౌలు, పేతురు వంటి అపోస్తలందరూ నీరో చక్రవర్తి కాలంలోనే హింసించబడి హతసాక్షులు అయ్యారని చరిత్ర చెప్తుంది. ఆ సమయంలోనే జరిగిన ఇంకొక దారుణమైన సంఘటన కూడా చరిత్రలో చదివి చాలా మంది చెప్తూ ఉంటారనమాట. అతడు నీరో చక్రవర్తి రోము నగరాన్ని తగలబెట్టి ఆ నేరాన్ని క్రైస్తవుల మీదకి తోసేశాడట. అతను ఎందుకు రోము నగరాన్ని తగలబెట్టాడంటే రోము నగరాన్ని గొప్ప పట్టణంగా తిరిగి నిర్మించడం కోసం, మళ్ళీ కట్టడం కోసము ఉన్న పాతదంతా కాల్చేయాలనుకున్నాడు. చిన్న చిన్న ఇల్లు, ఇరుకుగా ఉన్న వీధులు ఇవన్నీ లేకుండా చేసి ఎత్తైన మంచి భవనాలు, ముఖ్యంగా తన ప్యాలెస్ నిర్మించుకోవడానికి కూడా, ఆయన ప్యాలెస్ నిర్మించుకోవడానికి ఆ చుట్టూ ఉన్న చాలా ఇళ్ళు లేదా కట్టడాలు అడ్డం వస్తున్నాయి అన్నమాట. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా రద్దీగా ఉందంట. అతని ప్యాలెస్, దాన్ని గోల్డెన్ హౌస్ అని అనేవారు, దాన్ని కట్టుకోవడానికి అవన్నీ అడ్డొస్తున్నాయని రోమ్ నగరానికి నిప్పు పెట్టి అది తగలబడుతుంటే తన భవంతి పై నుంచి ఆ నగరాన్ని వీక్షిస్తూ, తగలబడుతున్న రోమ్ నగరాన్ని చూస్తూ లైర్ అనే వాయిద్యం వాయించుకుంటూ ఉన్నట్ట. ఆ మంటలు కనీసం 6 రోజుల పాటు విస్తరిస్తూ ఎంతో మంది ఇళ్లను, ఎన్నో ఆలయాలను, ఎన్నో ప్రదేశాలను పూర్తిగా కాల్చి బూడిద చేశాయట. అయితే ఈ పని నీరో చేయించుండకపోవచ్చు అని కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తారు. కానీ ఆ సమయంలో ఆ పని నీరో చక్రవర్తే చేయించాడని బాగా ప్రచారం జరిగింది. ప్రచారం బాగా అయ్యేసరికి ప్రజలందరూ చక్రవర్తిపై తిరగబడ్డారు. అప్పుడు అతను తెలివిగా ఆ నేరాన్ని సమాజంలో బలహీనంగా ఉన్న క్రైస్తవ వర్గంపై తోసేశాడు. ఒకవైపు రోమ నగరాన్ని తిరిగి నిర్మించడం ప్రారంభించుకున్నాడు. అదేం చెప్తుంది? సో ముందు చేయించింది కూడా అతనే అయి ఉండొచ్చు అనడానికి రుజువుగా తర్వాత అతను దాన్ని పునర్నిర్మించడం అంతా ప్రారంభించేశాడు. చాలా భూమిని ఆక్రమించుకుని తన ప్యాలెస్ కట్టడం మొదలుపెట్టాడు. వెడల్పైన రోడ్లు, ఎత్తైన ఫైర్ ప్రూఫ్ భవనాలు నిర్మిస్తూ మరోవైపు క్రైస్తవులను నిందించాడు కదా, వాళ్ళని కూడా హింసించడం మొదలు పెట్టాడు అనమాట. అనుమానం రాకుండా వాళ్ళని టార్చర్ చేయడము, సిలువ వేయడము, సజీవంగా కాల్చివేయడము, వాళ్ళని సింహాలకు ఆహారంగా పడవేయడము. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అతని గార్డెన్లో, నీరో గార్డెన్లో క్రైస్తవులను దివిటీలుగా వాడేవారట. అంటే వారిపై మండే ఇంధనాలు పోసి నిప్పంటించి దివిటీలుగా వాడేవారట నీరో గార్డెన్లో. ఇంకా క్రైస్తవులు ఎలా చంపబడ్డారో టాసిటస్ తన పుస్తకంలో రాస్తాడు. అవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. క్రైస్తవులు ఎంత ఎక్కువగా హింసకు గురైతే అంత ఎక్కువ సంతోషించేవాడంట నీరో. కొన్నిసార్లు అతను విధించిన శిక్షలను, అతనే శిక్ష విధించేవాడు, దాన్ని అమలు చేస్తుండగా అది చూడ్డానికి అతను కూడా ఉండేవాడు కదంట. అంత క్రూరంగా ఉండేవాడు అతను విధించిన శిక్షలు, చంపే విధానం. ఈ హింసల గురించి యేసుప్రభువు చెప్పిన మరో మాట 16వ వచనం చూడండి ఒకసారి. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు. టాసిటస్ ఏమని రాస్తాడంటే మొదట్లో కొందరిని అరెస్ట్ చేశారట క్రైస్తవులు అనే అభియోగంతో. వాళ్ళని హింసించడంతో వాళ్ళు వాళ్ళ విశ్వాసం నుంచి తొలగిపోయి, సరే మేము ఇక్కడ నుండి యేసు ప్రభుని వెంబడించము, మేము కూడా విగ్రహారాధన చేస్తాము, అందరితో పాటు కలిసిపోతాము, మునుపట్లాగే ఉంటాము అని విశ్వాస భ్రష్టులు అయిపోయారు. అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి హింసించి వాళ్ళ దగ్గర నుంచి ఆ మిగిలిన విశ్వాసుల సమాచారం కూడా రాబట్టి వాళ్ళ జాడ కూడా కనిపెట్టి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి హింసించి చంపేవారట. అలా అప్పటికే పట్టుబడిన వారు ఇచ్చిన సమాచారం ప్రకారం గొప్ప క్రైస్తవ సమూహాలే దొరికాయి, హింసించబడ్డాయి, నాశనమయ్యాయి అని చరిత్రకారులు రాస్తారు. యేసుప్రభువు చెప్పిన ఈ మాటలు 70 AD కంటే ముందు అక్షరాల నెరవేరాయని చెప్పడానికి నీరో చక్రవర్తి కాలంలో జరిగిన సంగతులు కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. అది ఎలాంటి పరిస్థితి అంటే అప్పటి వరకు మనతో పాటే సంఘంలో విశ్వాసులుగా కొనసాగినటువంటి వారు, మన సొంత కుటుంబంలోని వారే, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు, మన తల్లిదండ్రులు వాళ్ళే. శ్రమ, హింస రాగానే మేము క్రైస్తవులం కాదు, ఇక్కడ నుంచి యేసు ప్రభు మేము వెంబడించమని ప్రకటించి విశ్వాస భ్రష్టులై నువ్వేం చేస్తావు, నువ్వు ఎక్కడో వెళ్ళి దాక్కుంటావు కదా, పలానా ఆ వ్యక్తి అతనితో కూడా వారు ఎక్కడున్నారు, అదిగో అక్కడ దాక్కున్నారు, పలానా ఏలియా అతనితో కూడిన వారంతా ఆ గుహలో దాక్కున్నారు అని విశ్వాసులను అప్పగించడం. అలా ఆ రోజుల్లో జరిగింది. భవిష్యత్తులో కూడా అలాంటిది జరిగే అవకాశము ఉంది. యేసు ప్రభువు రెండవ రాకడ సమయంలో ఇంకా ఎక్కువగా అలాంటివి జరుగుతాయి. అయితే ఈ హింసలు, శ్రమలు ఏంటి?
చాలా మంది తమ జీవితంలో తాము ఎదుర్కొనే కష్టాలు, బాధలు లేదా ఇంకేవో నొప్పులు చెప్పి వాటిని శ్రమలు, హింసలు అంటుంటారు. వాటన్నిటి గురించి కాదు ఇక్కడ యేసుప్రభువు వారు మాట్లాడుతుంది కదా. 16వ వచనంలో ఏముంది చాలా స్పష్టంగా, నా నామము నిమిత్తము అంటే ఆయనను వెంబడించడం కారణంగా, ఆయనను నమ్ముకోవడం కారణంగా, ఆయన చిత్తాన్ని మాత్రమే చేయడం కోసము, వాక్యానుసారంగా మాత్రమే జీవించడం కోసం కట్టుబడి ఉన్న కారణంగా ఎదురయ్యే హింసల గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. వాళ్ళు ద్వేషించబడడానికి ఒకే ఒక కారణం ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు, యేసుక్రీస్తు ప్రభువుకు చెందినవారు అనేది. అవన్నీ ఎదుర్కొన్నప్పటికీ 18, 19 వచనాలు చూడండి. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. ఏమి ఎదుర్కోకుండానే నశిస్తున్నాయా? సో అది ఫిజికల్ ప్రొటెక్షన్ గురించి కాదు కదా, లేకపోతే మనందరం విశ్వాసం కాదని ఒప్పుకోవాల్సి వస్తుంది. మళ్ళీ 19, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందరు అని చదువుతున్నాం. ఇవే మాటలు మత్తయి కూడా రాస్తాడు, అది చదువుదాం మనం. కానీ అక్కడికంటే వెళ్లే ముందే ఈ తల వెంట్రుకల గురించి చూద్దాం. మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు. ఇది ఒక సామెత లాంటిది. వాస్తవానికి ఖచ్చితంగా హింసలు వస్తాయని ఇంతకుముందే కదా ఇన్ని రకాలుగా చెప్తూ వచ్చారు. కాబట్టి ఇది భౌతికమైన భద్రత గురించి, ఫిజికల్ ప్రొటెక్షన్ గురించి అనుకోవడానికి వీల్లేదు. భౌతికంగా మనం చనిపోవచ్చు, కానీ నిజమైన విశ్వాసులు ఆత్మీయంగా ఎప్పటికీ జీవించే ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ ఇటర్నల్లీ సెక్యూర్ అని చెప్తున్నారు అనమాట. భద్రంగానే ఉంటారని వాగ్దానం చేస్తున్నాడు ఇన్ఫాక్ట్ యేసుప్రభువు వారు. ఇన్ని శ్రమలు వచ్చినా, వాళ్ళు హతసాక్షులు అయిపోయినా సరే, వాళ్ళ నిత్యత్వంలో మాత్రం వాళ్ళు క్షేమంగానే ఉంటారని ప్రామిస్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరు రక్షించబడతారట? ఓర్చినవారు కదా. మరో చోట మత్తయి సువార్తలో ఏమో సహించిన వారు అని ఉంటుంది అనమాట. సో ఓర్చుకున్నవారు, సహించిన వారే రక్షించబడతారు. మధ్యలోనే విశ్వాసఘాతకులుగా విశ్వాసం నుంచి తొలగిపోయేవారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ రక్షణ పోగొట్టుకున్నట్టేనా? వాళ్ళు అసలు ఎన్నడూ రక్షణే పొందలేదు. వాళ్ళు అసలు రక్షించబడడానికి ఆధారమే లేదు. మధ్యలో విశ్వాసఘాతకులుగా విశ్వాస త్యాగం చేసిన వారు అసలు ఎన్నడూ రక్షించబడలేదు. అంతేగాని వాళ్ళు రక్షణ పోగొట్టుకున్నారు, కోల్పోయారు అని అనుకోవడానికి వీల్లేదు. ఎటువంటి శ్రమ గుండా, హింస గుండా వెళ్లాల్సి వచ్చినా, అవసరమైతే ఆయన కోసం హతసాక్షులైపోవడం ద్వారా ప్రభువుకు నమ్మకంగా ఉన్నవారే నిజంగా రక్షణ పొందినటువంటి వారు. అలా కాకపోతే వారు అప్పటి వరకు క్రీస్తుకు చెందిన వారిగా, క్రీస్తు నామాన్ని ధరించిన వారిగా, క్రీస్తు సంఘానికి చెందిన వారిగా చెప్పుకుంటూ తిరుగుతుండొచ్చు. కానీ వారు మధ్యలోనే విశ్వాసం నుంచి తొలగిపోవడం ద్వారా వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు, ఏమని రుజువు చేస్తున్నారంటే వాళ్ళు అసలు ఎన్నడూ రక్షించబడలేదు. ఒకవేళ రక్షణ పొంది ఉంటే వారు అంతం వరకు తప్పక కొనసాగి ఉండేవారు. ఈ రోజునున్న క్రైస్తవ సంఘం హింసలు ఎదుర్కోవడానికి నిజంగా సిద్ధంగా ఉందా? ఎవరి గురించో ఎందుకు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? అసలు హింసలంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో సంఘాలు, విశ్వాసులు ఉన్నారు. మన ప్రాంతంలో కూడా సంఘం చాలా సురక్షితంగా ఉందనే చెప్పాలి. అక్కడక్కడ ఆడపాడదప్ప కొన్ని సంఘటనలు మనం వింటూ ఉన్నాం. కానీ నిజంగా హింసలు ఎదురయ్యే పరిస్థితులే మొత్తం దేశమంతా ఏర్పడితే ఎంతమంది నిజంగా ప్రభువుకు నమ్మకంగా ఉంటారనేది ప్రశ్నే. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న సదుపాయం చూపించి, ఏదో ఒక లాభం చూపించి, నువ్వు క్రైస్తవుడిగా ఉండకపోతే నీకు అవి లభిస్తాయి, నువ్వు క్రైస్తవుడు అయితే నీకు అవి లభించవు అని చెప్పినప్పుడు ఎంతమంది నిజంగా క్రీస్తుని ఒప్పుకుంటున్నారు? ఉదాహరణకి, ఒకవేళ నువ్వు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అయితే, నేను క్రైస్తవుని కాదు అని చెప్తే అప్పుడు నీకు రిజర్వేషన్ ఇస్తాము, ఇంకా చాలా ఇతర ఫెసిలిటీస్ ఇస్తాము. నువ్వు క్రైస్తవుడిగా మారితే అవన్నీ పోతాయి, ఆ బెనిఫిట్స్ ఏవి నీకు రావు అని చెప్తే, కేవలం వాటిని, ఆ బెనిఫిట్స్, రిజర్వేషన్స్ పోగొట్టుకోకుండా ఉండడం కోసం ఈ రోజున మన దేశంలో చాలా మంది ప్రభుత్వ లెక్కల్లో కనిపించని రహస్య క్రైస్తవులు ఉన్నారు. సంఘంలో ఏలియా, బయట ఎల్లయ్య, సంఘంలో మరియమ్మ, బయట మంగమ్మ. ఎందుకు ఇట్లా? ఎందుకంటే నేను క్రైస్తవుని అని చెప్తే రిజర్వేషన్స్, ఫెసిలిటీస్ పోతాయి కదా. ఈ రోజున కొన్ని ఫెసిలిటీస్ కోసం నేను క్రైస్తవుని కాదు అని చెప్పుకుంటున్నప్పుడు రేపు హింస ఎదురైనప్పుడు ప్రాణాలకు సైతం తెగించేంత ప్రేమ కనపరుస్తారా? ఊరికనే కొన్ని ప్రలోభాలకు తలొగ్గి వాటిని ప్రభు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న వారు హింస ఎదురైనప్పుడు మాత్రం మరణాన్ని సైతం లెక్క చేయనంతగా ప్రభు పట్ల విపరీతమైన ప్రేమ కలిగి ఆయనను హత్తుకుంటారని ఎలా అనుకోవాలి? ఒక్క పిడుగుతో అటువంటి వారి ప్రేమంతా చల్లారిపోతుంది. మత్తయి 24:12లో అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును అనుంది.
నిజమే, అక్రమం విస్తరించినప్పుడు అటువంటి వారంతా క్రీస్తును విడిచిపెట్టేస్తారు, సంఘంతో మాకు సంబంధం లేదంటారు, క్రైస్తవ్యం అంతా బూటకం అనేస్తారు. ఎక్కడో తెలియదు ఒక చోట ఇలాగే కొంతమంది హింసకులు మీరు బైబిల్ పైన ఉమ్మి వేసి దాని కాళ్ళతో తొక్కకపోతే మీ ప్రాణాలు తీసేస్తామని బెదిరించారట క్రైస్తవుని. చాలా మంది అట్లా చేసి తమ ప్రాణాలు దక్కించుకున్నారు. కొందరు మాత్రమే అలా చేయకుండా హతసాక్షులయ్యారు. ఈ లోక సంబంధమైన వాటి కోసం నేను క్రైస్తవునే కాదు, నేను క్రైస్తవురాలనే కాదు అని ఎంఆర్ ఆఫీస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు నేను హిందువుని, నేను ముస్లింని, నేను బౌద్ధ మతస్థుని అని నువ్వు చెప్పుకుంటుంటే, నువ్వు కూడా అటువంటి హింస ఎదురైనప్పుడు బైబిల్ని ఉమ్మి వేయవని, దాని కాళ్ళతో తొక్కి క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని పూర్తిగా త్యజించవని ఎందుకు అనుకోవాలి? నీ పరిస్థితి ఏంటి? ఈ రోజున అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు క్రీస్తు కోసం నిలబడకపోతే, దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. దీనికి మీరు చాలా రకాలుగా అన్వయించుకోవచ్చు మీ జీవిత పరిస్థితులకు. అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు క్రీస్తు కోసం నిలబడకపోతే, రేపెప్పుడో హింస చెలరేగినప్పుడు మాత్రం నేను క్రీస్తు కోసం నిలబడతాను, ప్రాణాలైనా ఇస్తాను కానీ ఆయన విడిచిపెట్టనని చెప్పి నువ్వు మమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ నిన్ను నువ్వు దయచేసి మోసము చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం తీసి చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, 24, 25, 26 ఆ 3 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు, 24వ వచనం 11వ అధ్యాయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించడానికి ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలబో బహుమానమందు దృష్టించాడు. ఇప్పుడు మనం ఐగుప్తు ధనాన్ని గురించి, నిందల గురించి మాట్లాడటం లేదు, చిన్న రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ రోజున అనేకుల పరిస్థితి ఎట్లా ఉందంటే, దేవుని ప్రజలతో కూడా హింస అనుభవించడం కంటే, నష్టం అనుభవించడం కంటే రిజర్వేషన్ పొందడమే నాకు గొప్ప భాగ్యము, ధన్యత, ఆశీర్వాదం అనుకుంటున్నారు సో కాల్డ్ క్రిస్టియన్స్. ఏంటన్నా నువ్వు మరి, మేము అసలు ఏ రిజర్వేషన్ ఉపయోగించుకోవట్లేదు, ఎక్కడ ఎస్సీ అని రాయట్లేదు, అన్ని చోట్ల క్రైస్తవులని చెప్పుకుంటున్నామని అంటుంటారు కొందరు. మంచిదే, మరి ఎంఆర్ఓ ఆఫీసులో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఏం చెప్తారు? ఏదైనా అప్లికేషన్ పెట్టేటప్పుడు రిలీజియన్ కాలంలో ఏమని రాస్తున్నావు? క్రిస్టియన్ అని రాస్తే ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారా? ఎవరు? నువ్వు ఎక్కడ ఒప్పుకున్నావు అన్నది కాదు, ఎక్కడ తృణీకరిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఎక్కడ యేసుక్రీస్తు కోసం నిలబడ్డావు అన్నది కాదు, ఎక్కడ నిలబడలేదు అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎక్కడ నిలబడలేదో ప్రభువు వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటాడు ఖచ్చితంగా. 99 చేసి ఏది నేను ఇదిగో ఇది చేశాను ప్రభువా నీ కోసం, నేను ఇది చేశాను, ఇదిగో ఇది కూడా చేశాను, ఇదిగో ఇది కూడా చేశాను అని 99 చేసి ఈ ఒక్క విషయంలో నువ్వు అడ్జస్ట్ గా ప్రభువా, సర్దుకో ప్రభువా అని నువ్వు ప్రభుతో చెప్పగలవా? అలా అంటే ప్రభు ఏమంటాడు? నేను ఎన్నడూ ఎడుగును అక్రమం చేయవారా నా ఎదురు నుండి పొండి అంటాడు. ఎందుకంటే ఎక్కడైతే నువ్వు ఆయనను తృణీకరించావో అదే నీ సిలువ. ఆ సిలువను ఎత్తుకొని తనను వెంబడించమని ప్రభు చెప్తుంటే, లేదు ప్రభు నేను నాకు అనుకూలంగా ఉన్నంత వరకే నేను వెంబడిస్తాను అని అంటే, నువ్వు ఆయనను వెంబడించడానికి పాత్రుడివి కాదు, ఆయన శిష్యురాలు అనిపించుకునే యోగ్యత నీకు లేదు, నువ్వు ఆయనకు చెందిన దానవు లేదా చెందిన వాడవు కాదన్నట్లే. కాబట్టి హింసలు గతంలో వచ్చాయి, ప్రస్తుతం వస్తున్నాయి, భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా వస్తూనే ఉంటాయి. క్రైస్తవ హతసాక్షులు అనే పుస్తకం చదవండి ఒకసారి. క్రీస్తు కోసం నిలబడినందుకు కొన్ని పట్టణాలే ఊర్లే కాల్చివేయబడినట్లు ఎన్నో సంఘటనల గురించి ఫాక్స్ రాస్తాడనమాట. వేలు లక్షల్లో విశ్వాసులు హతసాక్షులు అయ్యారు. ఇప్పటి వరకు జరిగిన హింస అంతా ఒక ఎత్తు, ప్రభువు రాకడ ముందు జరగబోయేది ఇంకో ఎత్తు. 70 AD ముందు అయిపోయింది కాబట్టి యేసుప్రభు చెప్పింది నెరవేరిపోయింది అనుకోవడానికి వీల్లేదు. క్రీస్తు రాకడ ముందు మరోసారి ఈ ప్రవచనాలన్నీ తప్పక నెరవేరుతాయి. ఇది హింస గురించి మనం ఇప్పటిదాకా చూస్తుంది. 13వ వచనం, మన బాధ్యతగా మనం చేయవలసిన విషయాన్ని గురించి 13వ వచనంలో ఇంకొక మాట ఉంది. ఏంటది? ఇది సాక్షార్థమై మీకు సంభవించును. ఇట్ విల్ లీడ్ టు అన్ ఆపర్చునిటీ ఫర్ యువర్ టెస్టిమనీ. యాక్చువల్గా మన ట్రాన్స్లేషన్ అంత బాగాలేదు, వాడుక భాషలో చాలా చక్కగా రాశారు దాన్ని. నేను చదువుతున్నా వినండి. దేనివల్ల? హింసల వల్ల నన్ను గురించి సాక్ష్యం చెప్పే అవకాశం మీకు లభిస్తుంది. ఇట్ విల్ లీడ్ టు అన్ ఆపర్చునిటీ ఫర్ యువర్ టెస్టిమనీ. హింస ఎదురైనప్పుడల్లా శత్రువులు ఊహించని విధంగా క్రైస్తవ్యం ఇంకా ప్రబలింది. క్రైస్తవ విశ్వాసం పూర్తిగా నాశనం చేయబడడానికి బదులు విశ్వాసులు సాక్ష్యం చెప్పడానికి అవి అవకాశం కల్పించాయి.
చరిత్ర పరిశీలిస్తే సంఘం హింసించబడినప్పుడల్లా సువార్త ప్రబలింది, సంఘం పవిత్రీకరించబడింది. ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవుల రక్తం విత్తనం లాంటిది అన్నాడు. అంటే అది నేల రాలి వందల వేల కొద్దిగా క్రైస్తవులు పుట్టుకొస్తారు అని. ఇటీవల ఒక వ్యక్తి నా సాక్ష్యం విని ఎంతగానో బలపడ్డాడని తెలిసింది నాకు, వేరే వాళ్ళు చెప్పారని. అతని కుటుంబంలో అతనే మొదటి విశ్వాసి, ప్రస్తుతానికి ఏకైక విశ్వాసి. నేను ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళానో ఆ పరిస్థితుల్లోనే ఆ పరిస్థితుల్లో దేవుడు నాకు ఎలా సహాయం చేశాడో, నన్ను ఎలా నడిపించాడో అది విన్నప్పుడు అటువంటి పరిస్థితుల గుండానే వెళ్తున్న ఆ సహోదరుడు కూడా బలపరచబడ్డాడని తెలిసిందన్నమాట. కాబట్టి హింసలు క్రైస్తవ్యం ఇంకా ప్రబలడానికి ఎప్పుడూ దోహదపడ్డాయి. ఎందుకంటే ఆ హింసల గుండా వెళ్ళిన వారు సాక్ష్యం చెప్పడానికి ఆ హింసలు అవకాశం ఇచ్చాయి. ఆ సాక్ష్యాలు వందల వేల మంది క్రైస్తవులను బలపరిచాయి. కాబట్టి సంఘ చరిత్రలో అటువంటి హతసాక్షుల గురించి చదివి మనం కూడా మన విశ్వాసంలో బలపరచబడాలి. అలాగే మీరు క్రీస్తు కోసం నమ్మకంగా జీవిస్తే, లేదా మనం క్రీస్తు కోసం నమ్మకంగా జీవిస్తే మనం కూడా హింసించబడతాం. ఒక భక్తుడు అంటాడు, అందరి చేత మంచి పేరు పొంది ఒక క్రైస్తవుడు ఈ లోకంలో అందరి చేత మంచి పేరు సంపాదించుకోవడం, మంచివాడు అనిపించుకోవడం సాధ్యము కాదు, నిజంగా ఒకవేళ అతడు క్రైస్తవుడిగా జీవిస్తున్నట్లయితే. సో మనం కూడా క్రీస్తు కోసం నమ్మకంగా జీవిస్తే ఖచ్చితంగా హింసించబడతాం. ఆ హింస క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చే అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. తద్వారా మనం కూడా క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా ఉండవచ్చు. అయితే క్రైస్తవులను విచారణకు తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్పాలో అని భయపడద్దు, అలా భయపడే అవకాశం ఉంది. భయపడద్దు. యేసు ప్రభువారు ఒక అద్భుతమైన వాగ్దానంతో వారిని బలపరుస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. 14-15 వచ్చిన చూడండి ఒకసారి. 14 వచ్చిన, కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకోండి. ఏమని నిశ్చయించుకోవద్దు? చింతించొద్దు అని. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఈ మాటలు అక్షరాల నెరవేరినట్లు ఒక్క ఉదాహరణ మనం చూడాలంటే అపోస్తలుల కార్యగ్రంథం 4-13 వచనం చూడొచ్చు. యాక్ట్స్ 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. పేతురు యోహానుల స్పందన విని సన్హెద్రిను సభ వారే ఆశ్చర్యపోయినట్లు మనం ఇక్కడ చదువుతున్నాం. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా చెప్పొచ్చు. అలాగే యేసు ప్రభు వారు ఇంకా మాట్లాడుతూ 20వ వచనంలో ఏమన్నారు చూడండి ఒకసారి. ఈ హింసల గురించే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు అనమాట యేసు ప్రభు వారు. ఈ హింసల గురించే ఇంకా కొనసాగిస్తూ 20వ వచనంలో, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. దాని నాశనము సమీపమైనది తెలుసుకొనుడి. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే, యేసు ప్రభువారు దానియేలు గ్రంథంలోని ప్రవచనాన్ని కోట్ చేస్తున్నారు ఇక్కడ. ఎట్లాగా? ఒకసారి మత్తయి సువార్త 24:15 చూడండి. దీనికి ప్యారలల్ వర్స్ అది మత్తయిలో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం, Matthew 24:12. అక్కడ ఏమనుంది? కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమును నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. అదేనా? ఎన్నో వచనం అది? 15 కదా. సో ఎవరు చెప్పిన ప్రవచనం ఇది? చదువువాడు గ్రహించుగాక అని చెప్పిన తర్వాత ఏముంది? మీరు కొండలకు పారిపోవాలని అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దీనికి మనం లూకాసు వార్త 21వ అధ్యాయం 20వ వచనంలో ఏం చదువుతున్నాము? దండ్ల చేసి చుట్టబడటం మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపమని తెలుసుకోండి, మీరు పారిపోండి. సేమ్ అదే ప్యారలల్ విషయాలు ఇక్కడ కూడా చెప్తున్నారు. సో ప్రవక్త అయిన దానియేలు చెప్పిన సంగతుల గురించి ఇక్కడ యేసు ప్రభువారు కోట్ చేస్తున్నారు, ఉటంకిస్తున్నారు. అంటే మరో విధంగా ఆయన గ్రంథాన్ని లేఖనము, దైవావేశం వలన కలిగిన దేవుని వాక్యము అని ధృవీకరిస్తున్నట్లే కదా. యేసుక్రీస్తు నిజంగా దానియేలును ప్రవక్తగా నమ్మాడు. దానియేలు చెప్పిన ప్రవచనాలని, జరగబోయే వాస్తవాలని నమ్మాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకొక మాట ఉంది Matthew 24:15లో. ఏమని? చదువువాడు గ్రహించుగాక అని కూడా అంటున్నాడు. చదువువాడు గ్రహించుగాక. లేఖనాలు చదివే వాళ్ళు ఎలా చదవాలి? గ్రహింపుతో చదవాలి. ఊరికే అలవాటుగా, ఆచారంగా చదవాలి కాబట్టి చదవడం కాదు. నేను క్రైస్తవుని కాబట్టి, పాస్టర్ గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి, విసిగిస్తున్నారు కాబట్టి, చదవకపోతే నాకే ఏదో తప్పు చేస్తున్నాననే భావం కలుగుతుంది కాబట్టి, నా మనస్సాక్షి వలన కలిగే ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం మొక్కుబడిగా చదివేస్తే ఒక పని అయిపోతుంది అనే విధంగా చదవడానికి వీల్లేదు. లేదా చదవడం ద్వారా నేను దేవుని వద్ద నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఏదో చదవడంతో పొందేసుకోవచ్చు అనే స్వార్థంతో కూడా చదవకూడదు. నిజంగా దేవుని మనసును అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో, అటువంటి ఆశతో చదవాలి. చదువుతున్నది గ్రహించాలి అనేది చదువుతున్న వారిపైన ఉన్న బాధ్యత. మరి నువ్వెలా చదువుతున్నావో
పరిశీలించుకోవాలి. ఇందుకే దానియేలు చెప్తున్న ఈ మాటలను గ్రహించే ప్రయత్నం చేద్దాం. చదివాము, గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నాశనకరమైన హేయ వస్తువు గురించి మాట్లాడుతున్నాడు మాథ్యూ 24:15 అవునా? అది అలా ఒక పేజీ పట్టుకొని ఉంచండి మాథ్యూ 24:15. ఇంకొకటేమో లూకా 21:20. ఈ రెండు ప్యారలల్ గా మనం చూస్తున్నాం కాబట్టి రెండింటిని చూస్తుండండి. మత్తయి 24:15 ఏమనుంది? ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు. ఈ నాశనకరమైన హేయ వస్తువు ఏంటి అసలు? దీని గురించి ఆలోచన చేయాలి మనం. అది పరిశుద్ధ స్థలంలో నిలిచినప్పుడు మీరు కొండలకు పారిపోండి అని చెప్తున్నాడు కదా. దేవేనా యెరూషలేము పట్టణం నాశనం అవ్వబోతోంది అనడానికి వాళ్ళు చూడబోయే ఒక ఖచ్చితమైన సూచన యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఏంటా సూచన? నాశనం చేయబోయే ఏదో ఒక హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిల్చుంటుంది, అప్పుడు మీరు కొండలకు పారిపోవాలి. పాత నిబంధన ప్రకారం పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? యెరూషలేము. మత్తయి 4:5 సాతాను యేసుప్రభువుని శోధించిన సందర్భంలో కూడా యెరూషలేముని పరిశుద్ధ పట్టణము అని సంబోధించడం చూస్తాం. ఆ పరిశుద్ధ పట్టణంలో ఏం నిలబడుతుంది? హేయ వస్తువు నిలబడము చూస్తారట. వస్తువు అనే మాట తర్జుమాలో పొరపాటుగా చేర్చారు. అసలు అది లేదు వాస్తవానికి. వస్తువు అనే మాట లేదనమాట ఒరిజినల్గా. హేయమైనది అని తర్జుమా చేయాలి దాన్ని. వాడుక భాషలో అయితే అసహ్యమైన వినాశకారి అని తర్జుమా చేశారు. ఇందుకే ఏంటది? ఆ నాశనకరమైన హేయ వస్తువు ఏంటి అసలు అంటే అది ఒక పంది అని చెప్పారు కొందరు. ఎందుకు అట్లా చెప్పడానికి ఒక చారిత్రకంగా ఒక కారణం ఉంది. గతంలో క్రీస్తు పూర్వం 167 BCలో యాంటియోకస్ ఎపిఫానస్ అనే రాజు యెరూషలేముపై దాడి చేశాడు. దాడి చేసి అతను క్రీస్తు విరోధికి ముంగుర్తుగా ఉన్నాడని చెప్తారు. అతను యూదులను ఎంతో హింసించేవాడు. యూదులు తమ ధర్మశాస్త్రం ప్రకారం హేయమైనదిగా భావించే పందిని బలిపీఠంపై అర్పించి దాన్ని తినమని యూదులను బలవంత పెట్టాడట. అతి పరిశుద్ధ స్థలంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టాడట. సో దానియేలు ప్రవచనం యొక్క నెరవేర్పు కొంతవరకు అప్పుడు నెరవేరిందా? నెరవేరింది. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడినప్పుడు అనేది కొంతవరకు నెరవేరినట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని, ఆ హిస్టారికల్ ఇన్సిడెంట్ ఆధారం చేసుకొని రెండవ రాకడ సమయంలో కూడా క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఇలాంటి సూచనే కనబడుతుంది. అప్పుడు కూడా నాశనకరమైన హేయ వస్తువు పందే అని కొంతమంది చెప్పారు. కానీ అది వాళ్ళ ఊహ మాత్రమే. ఎందుకు? భవిష్యత్తులో జరిగే వాటి గురించి ఖచ్చితంగా ఎలా జరుగుతాయో మనము చెప్పలేము అని ఆల్రెడీ ఇదివరకు నేను చెప్పాను. అలాగే గతంలో జరిగిన ఆ సంఘటన ఉంది కదా, ఆ సంఘటనే యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్న ప్రవచనాన్ని నెరవేర్పని అన్నారు కొందరు. అట్లెట్లా సాధ్యపడుతుంది? యేసు ప్రభువారు ఇక్కడ గతంలో ఈ ప్రవచనం నెరవేరింది అని చెప్తున్నాడా, లేదా భవిష్యత్తులో నెరవేరబోతున్న వాటికి సూచనలుగా చెప్తున్నాడా? భవిష్యత్తులో అంటే దానియేలు ప్రవచనమే, కానీ మళ్ళీ నెరవేరుతుంది. మళ్ళీ 2 సార్లు నెరవేరుతుందా? మళ్ళీ 2 సార్లు నెరవేరచ్చు. సో ప్రవచనం 1 కంటే ఎక్కువ సార్లు నెరవేరే అవకాశం ఉంది అని నేను ఆల్రెడీ మనం ఇదివరకే చూసాం. అయితే 70 AD కంటే ముందు పంది బలిగా అర్పించబడిందా అంటే ఇట్ ఈస్ నాట్ స్వైన్ ఆల్వేస్. ఎప్పుడు పందే నాశనకరమైన హేయ వస్తువు కాదు. మరి 70 AD కంటే ముందు ఏం జరిగింది? అప్పుడు ప్రవచనం ఎట్లా నెరవేరింది? దానికే ఇప్పుడు మనం చూస్తున్న ఈ 2 ప్యాసేజెస్ పక్కపక్కనే పెట్టి చూడటం ఇంపార్టెంట్. మత్తయి, లూకా. మత్తయి 24:15 అలాగే లూకా 20:21 ఈ 2 పక్కపక్కనే పెట్టి ఆ నాశనకరమైన హేయమైనది ఏంటో చెప్పండి. 21:20 నేను చెప్పరా? ఇక్కడేమో దానియేలు ప్రవక్త చెప్పినట్టు నాశనకరమైన హేయమైనది నిలబడినప్పుడు మీరు చూసినప్పుడు పారిపోండి అంటున్నాడు. ఇక్కడేమో యెరూషలేము దండల చేత చుట్టబడినట్లు మీరు చూసినప్పుడు పారిపోండి అంటున్నాడు. అంటే ఆ నాశనకరమైనది ఏమైంది ఏంటన్నట్టు? యెరూషలేము దండల చేత చుట్టబడటము. అది మళ్ళీ 70 ADకే పరిమితం. మళ్ళీ భవిష్యత్తులో అప్పుడు కూడా ఇలాగే జరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఆయన రాకడ సమయంలో కూడా దీని నెరవేర్పు ఇలాగే జరుగుతుందని మనం చెప్పలేం. కానీ 70 ADలో మాత్రం ఇది జరిగింది. సైన్యం యెరూషలేమును చుట్టుముట్టిన దండ్లు
సైనికులు, రోమా సైనికులు వచ్చి చుట్టుముట్టినప్పుడు వారు తమ దేవుళ్లకు ప్రతీకలైన వస్తువులను, చిహ్నాలను, గుర్తులను, పతాకాలను యుద్ధానికి తీసుకువెళ్ళేటప్పుడు తమతో పాటు తీసుకెళ్లేవారట. వారి వస్త్రాలపైన కూడా వాటిని ధరించేవారట. అవి విగ్రహారాధనకు సంబంధించినవి కాబట్టి అవి హేయమైనవి. అవి పరిశుద్ధ స్థలంలో నిలబడకూడదు. వాస్తవానికి మార్క్ అట్లాగే చెప్తాడనమాట. మార్కు కూడా రాస్తాడు ఈ సంగతుల గురించి. నేను చదువుతున్నాను, వినండి. మార్కు 13:14. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు, ఏంటంట, నిలువరాని స్థలమందు మీరు నిలుచుట చూచినప్పుడు, అంటే ఆ వాస్తవానికి అక్కడ నిలవకూడదు, కానీ నిలువుట మీరు చూసినప్పుడు అది సూచన. దేవుని ఆలయంలోకి అన్యుల చిహ్నాలు, గుర్తులు రావడం కారణంగా నిలువరాని స్థలం ముందు హేయమైన నిలిచినట్లయింది. అది మీరు చూసినప్పుడు దాని అంతము సమీపించిందని మీరు గ్రహించాలి. అలాగే 21వ వచనం, అప్పుడు యూదయలో ఉండేవారు ఎక్కడికి పారిపోవాలి? కొండలకు పారిపోవాలను అనే మాట చూస్తున్నాం కదా. కొండలకు పారిపోవడం గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చరిత్రలో జరిగాయి. జాగ్రత్త వినండి. యాక్చువల్గా ఇది ఎప్పుడు నెరవేరాలి? 70 AD నెరవేరినట్లు మనం ఆల్రెడీ ప్రవచన నెరవేర్పుగా 70 AD జరిగిన సంగతుల గురించి ధ్యానించాం మనం ఫస్ట్ సెర్మన్లోనే. కానీ అంతకంటే ముందు 66 AD సెస్టియస్ గ్యాలస్ అనే రోమన్ జనరల్ యెరూషలేమును చుట్టుముట్టాడు. దాదాపుగా యెరూషలేమును అతను నాశనం చేయబోయాడు. పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయి. యుద్ధం జరిగి ఉంటే ఖచ్చితంగా విజయం సాధించి మొత్తం యెరూషలేమును నాశనం చేయగలిగి ఉండేవాడు. కానీ జోసిఫస్ చెప్పిన దాని ప్రకారం ఏవో తెలియని కారణాలు, తెలియదు అసలు ఏ చరిత్రకారులకి అర్థం కాలేదు ఎందుకో, యుద్ధాన్ని మొత్తాన్ని ఉపసంహరించుకొని తిరిగి వెళ్ళిపోయాడు గ్యాలస్. కానీ ఇలా యెరూషలేము దండల చేత చుట్టబడినప్పుడు క్రైస్తవులు కొంతమంది తప్పించుకొని పెళ్ళ అనే స్థలానికి వెళ్ళి తలదాచుకున్నారట. కొందరే, అందరూ తప్పించుకోలేకపోయారు. ఎందుకంటే అది నాశనానికి సూచన అని ప్రభు చెప్పాడు కదా. పైగా అప్పటికే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలన్నీ సర్క్యులేషన్లో ఉన్నాయి. సో ఈ సంగతులన్నీ అందరికీ చాలా సుపరిచితమే, అందరికీ తెలుసు. కాబట్టి ప్రభు మాటలను నమ్మిన క్రైస్తవులు ఏం చేశారు? తప్పించుకొని వెళ్ళి పారిపోయి కొండల్లో దాక్కున్నారు. అయితే గ్యాలస్ యుద్ధం ఉపసంహరించుకొని తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కొందరు యూదులు అద్భుతకరంగా మేమే రోమా సైన్యాన్ని తరిమి కొట్టామని చెప్పి కళ్ళు నెత్తికెక్కినట్లు ప్రవర్తిస్తే మిగిలిన క్రైస్తవులు ఎవరైతే తప్పించుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారో చూసారా, తప్పించుకునే అవకాశం దొరకకుండా ఇరుక్కుపోయిన క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు పారిపోయారు. ఎందుకు? ప్రభు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు అవకాశం దొరకలేదు గ్యాలస్ చుట్టుముట్టినప్పుడు, కానీ అతను ఉపసంహరించుకున్నాడు కాబట్టి ఇప్పుడు అవకాశం దొరికి వెళ్ళిపోయారు. తర్వాత 70 AD అప్పటి రోమన్ జనరల్ టైటస్ టర్నస్ రూఫర్స్ ని పంపించినప్పుడు అతను వచ్చి యెరూషలేమును చుట్టుముట్టి దాదాపు 10 లక్షల మంది యూదులను చంపేశారు. ఇక చంపడానికి ఎవ్వరూ మిగలలేదన్నంత వరకు చంపుకుంటూ వెళ్ళారట. కానీ యూసేబియస్ చెప్తాడు, ఆ సమయంలో క్రైస్తవులు ఎవ్వరూ చనిపోలేదట. ఎందుకంటే వాళ్ళు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారు. సూచన కనబడగానే యేసు ప్రభు చెప్పినట్లుగా పారిపోయిన వాడు బ్రతికాడు. ప్రభు చెప్పిన ప్రవచనాలు అక్షరాలా నెరవేరాయని మనకు తెలుస్తుంది. కానీ ఎంత అద్భుతంగా నెరవేరాయి కదా. ముందు గ్యాలస్ రావడము, అప్పుడు తప్పించుకోవడము, మధ్యలో మళ్ళీ మిగిలిన వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం రావడం, మొత్తం అందరూ వెళ్ళిన తర్వాతే ప్రభు చెప్పిన ప్రవచనం నెరవేరడం, అక్షరాల నెరవేరడం. దాని మధ్య నుండి వారు కంటిన్యూషన్, ఎన్నో వచనం కంటిన్యూషన్ ఇది 21వ వచనం కొనసాగించండి. దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవాలను, పల్లెటూరులోని వారు దానిలో ప్రవేశింపకూడదు. ఎందుకు ప్రవేశించకూడదు? ఎందుకంటే ఆ నాశనకరమైనది నిలిచినప్పుడు అది దాని చర్యను ఎంత వేగంగా ప్రారంభిస్తుందంటే తిరిగి ఊళ్ళలోకి వెళ్ళి, ఇంటికి వెళ్ళి, అంటే ఆ దండలు వచ్చి నిలబడ్డారు కదా, ఇంటికి వెళ్ళి నేను అన్ని దూర ప్రయాణానికి చాలా కాలం పాటు ఎక్కడెక్కడో తిరుగుతుంటాం కాబట్టి స్వెటర్లు, షాల్వాలు, పిల్లలకు కావాల్సిన అన్ని సర్దుకొని వెళ్ళేంత సమయము ఉండదు. అందుకే మత్తయిలో మార్క్ ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు. మిద్దె మీద ఉన్నవాడు ఇంట్లో కూడా దిగకూడదంట. అంటే లోపలికి బయటికి దిగడానికి వాళ్ళకి వే ఉండేది అనుకుంటా ఆ రోజుల్లో. సో నువ్వు ఇవన్నీ ప్యాక్ చేసుకోవడానికి లోపలికి దిగద్దు, బయట నుంచి బయటికే. పొలంలో ఉన్నవాడు కూడా బట్టల కోసం ఇంటికి రాకూడదంట. అంటే పొలంలో పనిచేసే వాళ్ళు మంచిగా నీట్గా డ్రెస్అప్ అయి వెళ్ళరు కదా. సో ఇంటికి వెళ్ళి నేను బట్టలు తీసుకొని వెళ్తానంటే కుదరదు, అటు నుంచి అటే. సైనిక చర్య ఎంతో వేగంగా విస్తరిస్తుంది కాబట్టి వెంటనే పారిపోవాలి అని చెప్తున్నాడు యేసుప్రభువారు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. ఈ మాటలు కొంతవరకు మనము ఫస్ట్ సెర్మన్లో ధ్యానించాం. ఏదైనా దేశం పైకి సైన్యం దండెత్తి వచ్చినప్పుడు సైనికులు ఎంత కఠినంగా వ్యవహరించే వాళ్ళో మనం చాలాసార్లు చూస్తాం. గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చడం, పాలు తాగే పసికందులను గోడకేసి కొట్టి చంపడం, ఇలాంటి సందర్భాలు యుద్ధాల సమయంలో జరిగాయి అని బైబిల్లో కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. సైనిక చర్య కఠినంగా ఉండబోతుంది కాబట్టి సాధారణంగా మనుషులందరూ శ్రమ పొందడం ఒక ఎత్తు అయితే, మనతో పాటు లేదా మిగిలిన వాళ్ళతో పాటు గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు ఉన్నవాళ్ళు
ఆ హింసను అనుభవించడం మరింత బాధాకరమైన విషయమని యేసుప్రభు వారు సూచనగా ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నారు. 22వ వచనం, లేఖనములలో వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ప్రతిదండన దినములు అనేది కూడా 4th పాయింట్ లో భాగంగా మనం చూసాం. వాళ్ళు మెస్సియాను తృణీకరించారు కాబట్టి అవి ప్రతిదండన, దేవుని తీర్పుగా, క్రమశిక్షణ చర్యగా యెరూషలేం పైకి ఇదంతా వస్తుంది అని యేసుప్రభు వారు చెప్తున్నారని అర్థమవుతుంది. అట్లాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూస్తారా తీసి, 35, 36 వచనాలు. ఇది ప్రతిదండన అని చెప్పడానికి ఇంకా కొన్ని విషయాలు అక్కడ రాయబడ్డాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం, 23-35. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడుకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిజంగానే వచ్చిందా? ఆ రక్తాపరాధం వాళ్ళ మీదకి వచ్చిందా? వచ్చింది. అయితే లేఖనాల్లో వ్రాయబడి ఉన్నవన్నీ ఇంకా నెరవేరలేదు కాబట్టి ఈ మాటలు సంపూర్ణ భావంలో ఎప్పుడు నెరవేరుతాయి? 2వ రాకడలో సంపూర్ణ భావంలో నెరవేరుతాయి. ఎందుకు? లేఖనాల్లో ఉన్నవన్నీ జరగాలనే మాట అక్కడ ఉంది కదా, కాబట్టి అప్పుడు సంపూర్ణంగా నెరవేరుతాయి ఆయన రాకడలో. క్రీస్తును తృణీకరించిన వారికి అవి ప్రతిదండన దినములుగా ఉండబోతున్నాయి అన్న 2వసారి వచ్చినప్పుడు. 23వ వచనం, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. ఈ సంగతులు కూడా మనం ఇంతకు ముందే ప్రారంభంలో మనం ధ్యానించాం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పారిపోదురు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పారిపోదురు అంటే ఏంటి? యూదులు ఈ విధంగానే వాస్తవంగా ప్రపంచం అంతటా చెదిరిపోయారని జోసిఫస్ రాస్తాడనమాట. సమస్తమైన అన్యజనములు మధ్యకు పోవుదురు. అలాగే ఎప్పటి వరకు? అన్యజనముల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత ఏం చేయబడుతుంది? త్రొక్కబడుతుంది. ఎప్పటి వరకు త్రొక్కబడుతుంది, అణిచివేయబడుతుంది అంటే దానికి ఒక టైం లిమిట్ ఉంది, ఒక ఎండ్ పాయింట్ ఉంది. ఎప్పుడది? అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు, అది ఎండ్ టైం. యెరూషలేము త్రొక్కబడుతూ ఉండడానికి అన్యజనముల చేత. ఇది కూడా చరిత్రలో జరిగింది. అన్యజనముల చేత త్రొక్కబడుతూ వస్తూ ఉంది. వేరు వేరు రాజ్యాలు యెరూషలేమును పరిపాలిస్తూ వచ్చాయి. అయితే ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందా అంటే కాదు, దానికి ఒక ముగింపు ఉంది. ఎప్పుడది? అన్యజనముల కాలములు సంపూర్ణం వరకు. అంటే ఇప్పుడు మనం ఉన్న టైం అదే టైము, ఇవి ఆ కాలములే. అయితే అన్యజనములలో దేవుని ఏర్పాటులో ఉన్న వారి సంఖ్య సంపూర్ణమైనప్పుడు ఈ కాలములు సంపూర్ణమైనట్టు. ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో మన బాధ్యతగా మనం చేయాల్సింది కూడా ఉంది. దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులందరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎలా జరుగుతుంది? మన ద్వారానే జరుగుతుంది. అప్పటికే ఆయన రాజ్య వారసులైన వారు ఆ రాజ్య సువార్తను మిగిలిన వారికి ప్రకటించడం ద్వారానే అది పూర్తవుతుంది. ఈ కాలంలో పూర్తవ్వాలంటే మనం భూదిగంతముల వరకు సువార్త ప్రకటించాలి. ఏమో మనం సువార్త చెప్పే ఆ వ్యక్తే ఆ దేవుని ఏర్పాటులో ఉండి రక్షించబడవలసిన చివరి వ్యక్తి అయి ఉండొచ్చు. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా విశ్వాసులు తమ బాధ్యతను నిర్వర్తిస్తారు. తద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. ఆయన ప్రవచనం ఖచ్చితంగా అక్షరాల నెరవేరుతుంది. కానీ నీ బాధ్యతగా నువ్వు చేయాల్సింది, ఒక విశ్వాసిగా నువ్వు చేస్తున్నావా? 2వ శతాబ్దంలో పాలికార్ప్ అనే ఆర్చ్ బిషప్ జీవించాడు. అతను క్రీస్తును నమ్ముకున్న కారణాన్ని బట్టి అరెస్ట్ చేయబడ్డాడు. ప్రజలందరి ముందు చంపబడడం కోసం రోమన్ అరేనాకి తీసుకొచ్చారు. అరేనా అంటే అప్పట్లో స్టేడియం లాంటిది అనమాట. మీరు చాలాసార్లు చూసుండొచ్చు, ఈ గ్లాడియేటర్స్ ఇట్లాంటి వాటిలో చూపిస్తూ ఉంటారు. మధ్యలో ఓపెన్ గ్రౌండ్ నుండి చుట్టూ ప్రజలు కూర్చోవడానికి రైజ్డ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. గ్రౌండ్లో అంతా ఇసుకుంటుంది. ఎందుకు? కింద చిందిన రక్తం అంతా ఇంకిపోవడం కోసం. అక్కడ కుస్తీ పోటీలు జరిగేవి. ఎవరినైనా చంపాలంటే క్రూర మృగాలకు వాళ్ళని అప్పగించడం లాంటివి చేస్తుండేవారు. అక్కడ చుట్టూ ప్రజలు కూర్చొని వినోదం చూస్తున్నట్టు చూసేవాళ్ళు అనమాట. ప్రజలంతా కేరింతలు వేస్తుంటే పాలికార్ప్ని ఆ ఎరీనాకి తీసుకొని వచ్చారు. గవర్నర్ పాలికార్ప్ని బాగా ఒత్తిడి చేస్తున్నాడు. నువ్వు క్రీస్తును కాదనుకుంటే, వద్దనుకుంటే, ఆయనను విడిచిపెట్టేస్తే నీ ప్రాణాలు దక్కించుకోవచ్చు అంటే, అందుకు పాలికార్ప్, నేను 86 సంవత్సరాలుగా ఆయనను సేవిస్తున్నాను, ఆయన ఎప్పుడూ నాతో నమ్మకంగానే వ్యవహరించాడు, నన్ను రక్షించిన నా రాజును నేను ఎట్లా దూషించగలను అని అన్నాడు. అందుకు గవర్నరు, నిన్ను క్రూర మృగాలకు ఆహారంగా పడేస్తానంటే పాలికార్ప్, పిలవండి వాటిని అన్నట్టు. అలాగే నిన్ను మంటల్లో పడేస్తానని బెదిరిస్తే
నీ దగ్గరున్న అగ్ని కొంతసేపు మండి ఆరిపోతుంది, కానీ దేవుని తీర్పు నిత్య శిక్ష అనే అగ్ని రాబోతుంది. అటువంటి అగ్ని గురించి నీకు ఏమాత్రం అవగాహనే లేదు, అది భక్తిహీనుల కోసం సిద్ధం చేయబడుతుంది అని అన్నాడు. అయినా ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు, నువ్వు చేయాలనుకున్నది ఏదో చెయ్యి అని అన్నాడు. గవర్నర్ ఆ జనసమూహం అందరికీ ప్రకటన చేస్తూ, పాలికార్ప్ నేను క్రైస్తవుడు నన్ను ఒప్పుకున్నాడు అని గట్టిగా అరిచి ప్రకటించిన తర్వాత ఆ జనసమూహం అతన్ని సజీవంగా కాల్చివేయమని కేకలు వేశారు. వెంటనే ఆ చెక్క ముక్కలన్నీ పోగు చేసి అతన్ని ఒక స్తంభాన్ని కట్టి దాన్ని అంటించే ముందు పాలికార్ప్ ప్రార్థించాడు. దేవా, నీ శ్రమలలో పాలిభాగస్వామిని అవ్వడానికి నన్ను యోగ్యునిగా ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని ప్రభువుని స్తుతిస్తుండగా మంట పెట్టారు. అతను ఆ మంటల్లో కాలి చనిపోయి ప్రభు సన్నిధిలోకి ప్రవేశించాడు. నీ విశ్వాసం ఏంటి? హింస ఎదురైనప్పుడు దేవుడు సార్వభౌముడని నువ్వు నమ్ముతున్నావా? సమస్తాన్ని ఆయనే నియమించాడని నువ్వు నమ్ముతున్నావా? అలాగే అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధల విషయమై అప్రమత్తంగా ఉండమని ప్రభువుని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. విపత్తులు సంభవించినప్పుడు జడియకూడదని, అలాగే శ్రమలు, హింసలు వచ్చినప్పుడు క్రీస్తు కోసం నమ్మకమైన సాక్షులుగా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలని ప్రభు మనకి బోధిస్తున్నాడు. వీటన్నిటి గురించి ఆలోచిస్తూ మళ్ళీ మనం ప్రభుకి మరొకసారి సమర్పించుకుందాం. నిజంగా హింస ఎదురైనప్పుడు, లోకం తలక్రిందులైనప్పుడు, అలాంటి సంఘటనలు, పరిస్థితులు మన జీవితంలో ఎదురైతే మనం గతంలో ఎలా స్పందించాము, భవిష్యత్తులో ఎలా స్పందిస్తాము, విశ్వాసి ఎట్లా స్పందిస్తాడని వాక్యం చెప్తుంది. చిన్న చిన్న విషయాల్లోనే మనము రాజీ పడిపోతూ, చిన్న చిన్న ప్రలోభాల విషయంలోనే మనము కాంప్రమైజ్ అయిపోతూ, ఈ లోకములో క్రీస్తుని ఒప్పుకునే వారంగా లేకుండా సంఘములో ఒకలాగా బయట ఒకలాగా ఉంటూ రాజీ పడిపోయే మనస్తత్వం కలిగిన వారమైతే నేను నిన్ను ఎన్నడూ ఎరగను అని అంటాడు ప్రభు. అలాగే లేఖనాలు చదివేటప్పుడు మనం ఎలా చదువుతున్నాం, వాటిని నిజంగా వాటిని గ్రహించాలనే ఉద్దేశంతోనే చదువుతున్నామా, లేదా చదవాలి కాబట్టి చదివేస్తున్నామా? ఆ విషయం మిమ్మల్ని మనం పరిశీలించుకుందాం. హింస ఎదురైనప్పుడు మీరు భయపడద్దు. ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నేను మీకు ఆ జ్ఞానాన్ని, మాటల్ని ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప వాగ్దానం! దేవానికి వందనాలు తండ్రి అని ఆయన స్తుతిద్దాం. ఎన్ని హింసలు ఎదురైనా మీ తల వెంట్రుక సైతం రాలేదని అంటున్నాడు. అంటే మన ఆత్మ నిత్యత్వం వరకు భద్రపరచబడుతుందన్న భరోసా ప్రభు మనకు కల్పిస్తున్నాడు. అయితే అలా నిత్య జీవం పొందుకున్న వారిలో కనబడే ఒక లక్షణం ఏంటంటే వారు అంతం వరకు సహిస్తారు. చాలాసార్లు మధ్య నుంచి వెళ్ళిపోయే వాళ్ళని చూసి వాళ్ళు రక్షణ కోల్పోయారని పొరపడుతుంటాం మనం. కాదు, వాడు కొనసాగలేకపోయాడంటే వాడు మనవాడు కాడు అని యోహాను చెప్తాడు. మనలో నుంచి వెళ్ళిపోయిన వాడు మనవాడు కాడు కాబట్టే మనలో నుంచి వెళ్ళిపోయాడని యోహాను భక్తుడు చెప్తాడు. ఒకవేళ నువ్వు అన్ని అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే ప్రభువును వెంబడిస్తూ, అంతా నీకు లాభము, మేలు, ఆశీర్వాదము, ఆరోగ్యం ఉన్నంత వరకే ప్రభువును వెంబడిస్తూ, అవి లేని చోట నేను ప్రభువుని ఎరగనన్నట్టు ఒకవేళ నువ్వు జీవిస్తుంటే, ప్రభువుకు చెందని వాడిని అన్నట్లుగా నువ్వు నిర్ణయాలు చేస్తూ ఉంటే, బహుశా నువ్వు కూడా ఇంకా విశ్వాసవి కాదేమో, రక్షించబడలేదేమో. వివాహాల విషయాల్లో, భార్యాభర్తలు కలిసి చేసే నిర్ణయాల్లో అనేక పర్యాయాలు మనం చేస్తున్న నిర్ణయాలు, మన ఆలోచనలు, మన మాటలు మనం ఎవరము అనేది పదే పదే రుజువుపరుస్తుంటాయి. కాబట్టి నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. యథార్థంగా నిన్ను పరిశీలించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇవన్నీ సంభవించిన, లోకమంతా తలకిందులైన జడియక విశ్వాసముతో విచక్షణ కలిగి ఆయనకు నమ్మకమైన సాక్షులుగా ఉండే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించలాగున ప్రార్థన చేసుకుందాం.